కర్నూలులో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. నగరంలో రోడ్డు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోయాయని, మొక్కలు నాటి సంవత్సరం కూడా గడవక ముందే ఎలా ఎండిపోతాయని వారు ప్రశ్నించారు. కొండారెడ్డి బురుజు వద్ద, సి క్యాంపు కూడలి వద్ద ఎండిపోయిన మొక్కలను సిబ్బంది తొలగించారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి అన్నారు. అధికారులు వెంటనే స్పందించి మొక్కలు ఎండిపోవడంపై దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అది ఆకు పట్టుకొని చూపేనికి అనమాట. ఎక్కండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు. మొత్తము దాదాపు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ డివైడర్లో మట్టి అంతా కొత్త మట్టి వేశారు, కొత్త మొక్కలు నాటారు. కానీ కొన్ని 6 నెలలు తిరిగే ముందే ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం వేసిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? నీళ్లు పోయకనా లేదా నాసిరకం తెచ్చారా? కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇక్కడే చూస్తే కొన్ని వందల మొక్కలు నాటితే అన్నీ చనిపోయినాయి, బుడాలు మిగిలినాయి అంతే. ఒక్కటి మాత్రమే ఎండిపోయిన చెట్టు మిగులుతూ ఉంది. 1000 రూపాయల నుంచి 5000 వరకు ఖర్చు పెట్టి కొన్ని మొక్కలు తెచ్చి నాటారండి. 2 కిలోమీటర్ల దూరం నాటారు. ఒక్క మొక్క కూడా మిగలలేదు, ఎండిపోయినది ఒక్కటి మాత్రం మిగిలింది అంతే. అంటే జిల్లా కేంద్రంలో ఈ రకంగా ప్రజల కష్టార్జితంతో పన్నులు కడితే ఆ పన్నులు కట్టిన డబ్బులను ఈ రకంగా లక్షల రూపాయలు కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు పట్టలేదు, అధికారులకు పట్టలేదు. ఏమంటే అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఎందుకు వందల మొక్కలు నాటినట్టు చనిపోతూ ఉన్నాయి? చనిపోతే అన్నీ చనిపోవాలి కదా. మొత్తం తీసేసినారు. ఆ కోల్స్ కాలేజ్ కోట్ల సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మొత్తం మొక్కలన్నీ తీసేశారు. అట్లాగే సి క్యాంపు సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు 2 కిలోమీటర్లు కొన్ని వందల మొక్కలు నాటినారు, ఒక్కటి బతకలేదు. మరి రంగులేయడం పైన ఉన్న శ్రద్ధ మొక్కలను బ్రతికించడంపై లేదు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన విచారణ జరిపించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. కర్నూలు నగరంలో పచ్చదనము పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ఎన్నో వేల రూపాయలతో మొక్కలు నాటారు, వాటిని సంరక్షించలేకపోయారు. ఇది ప్రజాధనం వృధా అయిపోయింది. వేల రూపాయలతో ఈ మొక్కలు నాటారు. మరి దీనికి నీళ్లు పోయకనా లేకపోతే అవి సరైన పద్ధతిలో నాటలేదా అనేది అనుమానం కలుగుతూ ఉంది. కనుక దీన్ని అధికారులు స్పందించి ఈ మొక్కలపైన శ్రద్ధ చూపాలని, ఈ రంగులపైన కాదు మొక్కలపైన శ్రద్ధ చూపాలని, కర్నూలు నగరంలో పచ్చదనము పెంపొందించాలని మేమెంతో కృషి చేస్తున్నాము స్వచ్ఛందంగా. కానీ ఎంతో వేల రూపాయలు పన్నులు కట్టించుకొని ఆ ప్రజాధనము వృధా అయిపోతుంది. కానీ ఈ పచ్చదనం మాత్రం ఎక్కడా కానరాకుంటుంది. దయచేసి అధికారులు ఈ కర్నూలు నగరానికి పచ్చదనాన్ని పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.